యాక్చువల్గా నేనంతా తిరగడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాను. సో ఎంత టైర్డ్ అయిపోయానంటే చెప్పలేను అనమాట. సో ఆల్మోస్ట్ 7 to 8 kilometers అయితే తిరిగాను. సో మార్నింగ్ కోచింగ్ సెంటర్స్ కానీ, తర్వాత ఆఫ్టర్నూన్ యూపీఎస్సీగా ఉంది ఇంటర్వ్యూ అటెండ్ అయిన క్యాండిడేట్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, దాని తర్వాత ఇండియా గేట్ చూడాలనిపించి అక్కడికి వెళ్ళడం కానీ. సో ఆల్మోస్ట్ 8 kilometers పైన తిరిగినట్టున్నాను. బట్ ఏంటి అంటే నైట్ 11:30 పడుకొని మళ్ళీ 4 o'clock లేవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ స్టిల్ నాకు అలవాటు కాబట్టి కొంచెం వర్క్ ఉన్నప్పుడు తప్పదు కదా. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఆఫ్లైన్ కోచింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడల్లా స్టార్ట్ అయ్యే అంటే కనీసం సిమ్టమ్స్ కూడా కనిపించట్లేదు. సో మీరు ఒకసారి ఆలోచించండి ఆ విషయాన్ని. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వలేదంట ఇప్పటివరకు. సో ఇంకా పర్మిషన్ ఇప్పుడల్లా ఇచ్చే ఛాన్స్ కూడా లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో కోచింగ్ సెంటర్స్ కాకపోతే ఇక్కడ కాస్ట్ వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఒక కోచింగ్ సెంటర్స్లో 2 lakhs ఉంటే ఇంకో కోచింగ్ సెంటర్స్లో 1 lakh. సో అసలు ఎందుకంత డిఫరెన్స్ ఉందనేది నాకు అర్థం కాలేదు. బట్ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఫ్యాకల్టీని బట్టి వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ బట్టి ఇక్కడ కొంచెం బాగా చేంజెస్ ఉన్నట్లుంది. ప్లస్ ఇక్కడ ఏంటి అంటే బ్రాండ్ ఉంది అంటే ఎలా ఉన్నా కానీ ఎక్కువ కాస్ట్ అయితే పెడతా ఉన్నారు. సో చాలా కోచింగ్ సెంటర్స్ కంటే ఇక్కడ ఢిల్లీలో ఉన్న చాలా కోచింగ్ సెంటర్స్ కంటే కూడా మన హైదరాబాద్లో ఉన్న కోచింగ్ సెంటర్స్ కాస్ట్ ఎక్కువ చెప్తా ఉన్నారు. సో ఏముందో వాళ్ళ దగ్గర మనకైతే తెలియదు. బట్ ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా ఫ్యాకల్టీస్ కూడా లేని కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. సో ఈ జస్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ లేకపోతే కొన్ని గైడెన్స్ వీడియోస్ ఇచ్చేసేసి ఫ్యాకల్టీ ఏమున్నారో లేకుండా తెలియకుండా చాలామంది జాయిన్ అయ్యి మోసపోతూ ఉన్నారు. సో ఒకసారి చూసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కష్టపడకుండా ఏది రాదండి. సో ఇంత ఇన్ఫర్మేషన్ కోసం నేను రోజంతా తిరుగుతూ ఎంక్వైరీ చేసి ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చి సో ప్లస్ దాన్ని మళ్ళీ ఇన్ఫర్మేషన్గా తీసుకొని సో ఇవన్నంతా చేస్తూ ఉన్నాను. సో ఒకసారి ఆలోచించండి. ఢిల్లీ గురించి ఇప్పటికైతే కొన్ని కోచింగ్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ అని ఆల్రెడీ కలెక్ట్ చేశాను. సో దాన్ని కొంచెం అనాలిసిస్ చేస్తున్నాను, స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాను. ప్లస్ సో ఇంకొంచెం సేపట్లో బుక్ సెంటర్ కూడా వెళ్తాను. బుక్ సెంటర్కి వెళ్ళి బుక్ షాప్స్ దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ నేను చూస్తాను. ఓకే గైస్, సో ఇప్పటికైతే ఢిల్లీలో ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం యూపీఎస్సీ కోచింగ్కి 100% తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ వచ్చినా కానీ ఆన్లైన్లోనే ఉంది. అదేదో ఇంటి దగ్గర ఒకవేళ హైబ్రిడ్ తీసుకున్నారంటే ఆన్లైన్లో చూసుకొని, అంటే హైబ్రిడ్ తీసుకున్నారంటే రేపు ఆఫ్లైన్ స్టార్ట్ అయితే ఆఫ్లైన్ షిఫ్ట్ అయ్యేలాగా ఉంటాయి. సో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఈ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఇది గైస్ వచ్చేసాను, ఆల్మోస్ట్ బుక్ సెంటర్కి అయితే వచ్చేసాను. సో ఆఫ్టర్ దిస్ మళ్ళీ యూపీఎస్సీ భవన్కి వెళ్ళి ఇంకొంతమందితో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. సో అదేంటో మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒకరే మార్కెటింగ్తో పడేస్తారు, ఇంకో మంది బ్రాండ్తో పడేస్తారు. బట్ సర్వీస్ ఎంతవరకు కరెక్ట్గా ఇస్తున్నాను అనేది చూడాలి. ఇంకా దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా రీసెర్చ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఐ విల్ స్టార్ట్ మేకింగ్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్ రివ్యూస్ అనేవి అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ దెన్ లెట్స్ సీ ఏం జరుగుతుంది, ఎలా మనం ప్లాన్ చేసుకుంటాం ఏంటి అనేది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.